అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంత్ సేవలాల్ జగదంబాదేవి మాత గారి వస్తువులతోటి మరి అతను ప్రత్యేకించి మహారాష్ట్రలో అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా అతని యొక్క పేరు మారిమోగడం. వాస్తవంగా అనంతపూర్ జిల్లా మరి రామ్జీ నాయక్ తాండలో 1739 ఫిబ్రవరి 15 జన్మించిన సేవలాల్ మహారాజ్ మతయాత్రను స్ఫూర్తిగా తీసుకొని బంజారా సమాజం అంతా కూడా దేశవ్యాప్తంగా ఒక ఎత్తైతే తెలంగాణ రాష్ట్రంలో మరో ఎత్తు స్థాయిలో మరి బంజారా సమాజం ప్రతి సంవత్సరం సేవలాల్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి పోయినసారి ప్రత్యేకించి సేవలాల్ జయంతి కార్యక్రమాల కోసం నిధులు ఇస్తే దానికంటే రెట్టింపుల స్థాయిలో ఈసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకించి అదనంగా నిధులు ఇచ్చేసి సేవలాల్ జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని ఈసారి చేయడం, దాంతోపాటు ప్రత్యేకించి ఈరోజు సేవలాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం మనమందరం కూడా బంజారా సమాజం కూడా ఆనందించాల్సిన విషయం. కాబట్టి బంజారా సోదరులారా, గౌరవ ముఖ్యమంత్రికి ఈరోజు తెలుసు అతను ఏ రకంగా పరిపాలన చేస్తుండ్రో. ఈ రోజు అందరిని కలుపుకోయే విధంగా అనేక వేదికగా అనేక సందర్భాల్లో అతను మాట్లాడే విధానం మీకు అందరికీ తెలుసు. ఆదివాసులైనా లంబాడైనా నాకు 2 కళ్ళతో సమానమైన విషయాన్ని ఆ రోజులో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏది చేయాలన్నా కంపల్సరీ చేయడానికి సిద్ధంగా ఉంది. మీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమైనా ఈ రోజు ప్రజాప్రభుత్వంలో మీకు ఏమైనా కావాలనుకున్నప్పుడు ఇక్కడ మీ పెద్ద నాయకులు రాముల్ నాయక్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఈ రోజు పార్టీ పరంగా చూసినా మా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో అతీరక మహోన్నతులు కూడా ఉన్నారు. వాళ్ళని మీరందరూ కూడా సంప్రదించవచ్చు, మీ సమస్యలను కూడా వివరించవచ్చు. మరి సీతక్క గారి నాయకత్వంలో హైదరాబాద్ కేంద్రంగా కూడా నిన్ననే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మళ్ళీ ఇక్కడ రావాలని సీతక్క గారు కోరితే సీతక్క కూడా మీ యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ రావడం, సీతక్క గారికి కూడా నేను కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అక్క వాళ్ళు కోరుకునే విధంగా ఒకటే, ఇక్కడ వాస్తవంగా ఈ కార్యక్రమం ఇక్కడ జరగాలంటే కలెక్టర్ గారు, ఎస్పీ గారికి వారు మెసేజ్ రావడంతో ఈ కార్యక్రమం ఇక్కడ వద్దు వేరే ప్రాంతంలో నిర్వహించాలని చెప్తే నేను కూడా రాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మాట్లాడి కాదు వాళ్ళందరికీ నిర్ణయించుకున్నారు, ఎలాంటి ప్రాబ్లం లేదు, లంబాడి సోదరులతో ఎలాంటి ప్రాబ్లం లేదు, కంపల్సరీ నిర్వహించండి అని చెప్పేసి ఒప్పించుకొని ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఒప్పించుకోవడం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క డిమాండ్ ఒకటే, ఇక్కడ ఆ రోజుల్లో ఏదో దీక్షా కార్యక్రమం ఒకటి చేశారు, గంగానది కార్యక్రమం చేశారు, తప్పకుండా ఇక్కడ కూడా మనకు స్థలం కావాలనే ఒక ప్రధానమైన డిమాండ్. కాబట్టి వారందరూ కోరుకునే విధంగా తప్పకుండా ఈ యొక్క అంశాన్ని మీరు కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళకు భూమి ఇచ్చే విషయమైనా సరే మీరందరూ కూడా పరిగణలోకి తీసుకుని తప్పకుండా వాళ్ళు వచ్చే వర్ధంతి వాళ్ళ జయంతి కల్లా వాళ్ళకి ఇక్కడ ఏదో ఒక ప్లేస్ చెప్పాలని మనకంటే ముందు మరి ప్రేమ్ సింగ్ మహారాజు గారు మరి ప్రత్యేకించి మాట్లాడమని జరిగింది. తను కూడా కోరుకునేది ఒకటే, గతంలో మేము 1 ఎకరాన్ని భూమిని కొన్నాం కానీ అది మా చేతులు లేదు, అది కూడా కావాలని వాళ్ళు డిమాండ్ పెడుతున్నారు. కాబట్టి అది ఏదేమైనా సరే తప్పకుండా మా పక్షాన మంత్రివర్యులు ఉన్నారు, తప్పకుండా మంత్రివర్యులు గారు సరైన సమాధానం చెప్తారు. కాబట్టి మీరు కూడా ఒక పద్ధతి ప్రకారం న్యాయబద్ధంగా ఎవరు కూడా విద్వేషాలకు ఎలాంటి వాటికి తావివ్వకుండా ఒక శాంతియుత వాతావరణంలో, ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు అడగండి, తప్పకుండా అన్ని విధాలుగా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది అని తెలియజేస్తూ, ఎందుకంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.